హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం బ్యూటిఫుల్ సారీస్ అండి. మీషో నుంచి తీసుకున్నాను. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీషోలో చాలా అంటే చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చున్నాయండి. సో లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాము. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ చాలా క్లియర్గా అయితే కనుక పెట్టున్నానండి. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. మన ఫస్ట్ శారీతో అయితే కనుక వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. సో క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ చెప్పాలంటే నాకు తెలిసి కొన్ని శారీస్ అయితే అసలు మీరు ఇంతవరకు కూడా మీషోలో కూడా చూసి ఉండరండి. అంత లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు నేను మీకు చక్కగా షేర్ చేయడానికి తీసుకొచ్చాను. దీని కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత ఫ్లోయీ మెటీరియల్ అండ్ ఆల్ ఓవర్ బూటీ అంతా కూడా చాలా చక్కగా అయితే కనుక మీరు క్లోజప్ లుక్లో చూడొచ్చు. ఈ విధంగా అయితే కనుక బూటీ గోల్డ్లో వచ్చేసింది. అలాగే బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైక్ నాకు ఈ డార్క్ వైనిష్ కలర్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా అయితే కనుక ఉందన్నమాట. సో ఇంకా అయితే కనుక ఓపెన్ చేద్దాం, ఎలా ఉండబోతుందో చూసేద్దాము. ఇదైతే కనుక శారీకి అయితే వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్తో అయితే కనుక స్టార్ట్ చేసాము. ఇది పైన బార్డర్, ఇదైతే కనుక శారీకి డౌన్ సైడ్ వచ్చినటువంటి బార్డర్, లైక్ హ్యాండ్స్ ఇవంతా కూడా మనకు వస్తాయి. అండ్ ఈ వీవింగ్ పార్ట్ ఏదైతే వచ్చిందో మనకైతే కనుక ఇది శారీకి దగ్గరగా అయితే కనుక వచ్చేసిందండి. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ థీమ్లోని అండ్ బార్డర్ అయితే కనుక కంప్లీట్గా వీవింగ్ ఉంది. అసలు ఫ్రంట్ సైడ్ చూస్తే అసలు దీన్ని ఎవరైనా కానీ ప్రింట్ అనుకోరండి, అందరూ వీవింగ్ అని అనుకుంటారు. అంత ఎక్సలెంట్గా వచ్చింది. మీరు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది మీకు ఇది ఇప్పుడు కొంచెం ప్రింట్ మాదిరిగా అనిపిస్తుంది, బట్ దూరానికి అయితే వీవింగే అచ్చంగా. కానీ బార్డర్స్ అయితే వీవింగ్లో వచ్చేసాయండి. ఇదైతే కనుక మనకి 80 సెంటీమీటర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిన బ్లౌజ్ డీటెయిలింగ్. శారీకి వచ్చేసి ఇది మనకి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి కట్టు చెంగు దగ్గర నుంచి కూడా చక్కగా అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతూ కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అనేది ఈ విధంగానే వచ్చింది. కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్, మిడిల్ పార్ట్లో ఫ్లవర్స్ అండ్ బూటీస్ అండ్ డార్క్ కలర్ కదా, చాలా నిండుగా ఐ క్యాచీగా అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉండటం వల్ల కంఫర్ట్గా ఎవరైనా కట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా అయితే కనుక లైట్ వెయిట్ అండి. సో లైట్ వెయిట్ శారీలు అసలు ఈ రోజుల్లో ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ కట్టుకోవట్లేదు వెయిట్ ఉన్నవి. ఎక్కువసేపు క్యారీ చేయలేం. మెయిన్గా కొంతమందికి ఇప్పుడు యంగ్స్టర్స్కి అసలు అలవాటే ఉండదు. అలాగా వెయిట్ మోసే చీరలు ఒక్కసారి కడితే జీవితంలో ఆ చీరలు జోలికి కూడా పోరు. కాబట్టి అంతా లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉండేవే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అండి చెప్పాలంటే అందరికీ కూడా. సో చిన్నలే ఉంది పెద్దలే ఉంది, చీరలు అలవాటు ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఉంటే కాస్త ఇప్పుడు ఇష్టపడడం లేరు. కాబట్టి ఇట్లాంటి లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీస్ని చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతాయి. కలర్ కాంబినేషన్, డిజైన్స్, ప్యాటర్న్స్. అండ్ మన పేజ్ కనుక ఫాలో అయితే ఎవ్రీ డే కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ నేను మీకు షేర్ చేసేస్తాను. ఇదైతే కనుక కాస్త క్లోజప్ లుక్లో బార్డర్ దగ్గర నుంచి శారీ కంప్లీట్ ఓవరాల్ లుక్ అండి. మొత్తం అంతా కూడా ఈ విధంగానే వచ్చింది. నేను కట్టుకున్న లుక్ కూడా తప్పకుండా అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే కట్టుకున్న కంప్లీట్ లుక్ కూడా మీరు మన షార్ట్ వీడియోలో కూడా చూడొచ్చు. ఇప్పుడే దీన్ని షూట్ చేశానండి ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అనేసి. శారీ అందుకే ఇది ఓపెన్ చేసి పెట్టాను. సో బ్లౌజ్ నుంచి నేను మీకు అయితే షేర్ చేస్తానండి. అసలు సూపర్ అంటే సూపర్ ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో మీషోలో చాలా చాలా లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ టాప్ సెల్లింగ్ శారీ అండి ఇదైతే కనుక. సో మీకు మెయిన్ పేజెస్లో కనపడుతోంది ఈ శారీ. ఇప్పుడైతే కనుక ఇది మనకి మీషోలో కూడా వచ్చింది. బ్లౌజ్ అండి 80 సెంటీమీటర్ మనకి ప్రీమియం క్వాలిటీలో వచ్చిందనమాట ఫ్యాబ్రిక్. బ్లౌజ్ కూడా బార్డర్ అయితే కనుక ఇచ్చారు. మెయిన్ ఇది కలర్ కాంబినేషన్కి హైలైట్ అంటే మాత్రం క్వాలిటీ ఒకటి చెప్తానండి. నెక్స్ట్ అయితే దీన్ని కలర్కి వచ్చిన ఆ బార్డర్ కూడా బాగా హైలైట్ తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మీకు బ్యాక్ సైడ్ చూస్తే దీని క్వాలిటీ కనిపెట్టేస్తారండి మీరు. ఇట్లా ఉంటుంది. సో మెయిన్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ట్రెండింగ్ నడుస్తుందండి, హ్యాపీగా తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో ఉంది. అండ్ ఇదైతే కనుక పళ్ళుకి వచ్చినటువంటి బార్డర్ అనమాట, లేస్ బార్డర్ వచ్చేసి అండ్ ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి. శారీ కట్టుకున్న తర్వాత ఎక్కువ రోజులు మన్నిక గల జార్జెట్ శారీస్ కోసం కొంచెం పార్టీ వేర్ కోసం చూస్తుంటే ఇవి బాగుంటాయండి. ఇదైతే కనుక మనకి పళ్ళు. డెఫినెట్గా ఇది కూడా నేను మీకు షార్ట్ వీడియో ఇచ్చేస్తాను. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినా కానీ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్సే ఉంటుందండి. మీరు కొట్టంగానే వచ్చేస్తుంది హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్. లేకపోతే మన యూట్యూబ్ పేజ్దే ఉంటుంది లోగో కూడా. ఉషా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఉషా అని కొట్టినా కానీ మీకు కనపడుతుంది అనమాట. లేదంటే నేను ఇవ్వడానికి ట్రై చేస్తా అనుకుంటానండి ఎప్పుడు ఇన్స్టా లింక్ తెచ్చి ఒకటి డిస్క్రిప్షన్లో పెడదామని, బట్ నాకు అస్సలు గుర్తుండట్లేదు. మళ్ళీ కూడా ఇప్పుడు అంటానా మళ్ళీ అనుకుంటానా పెడదామని, మళ్ళీ గుర్తుండదు. కొన్ని ఇంకా అలాగే అయిపోతున్నాయి. ఇంకా అంత హడావిడే నడుస్తుంది. పిల్లలకు ఒక పక్కన ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, హడావిడే నడుస్తుంది. కొంచెం ఈ మంత్ అంతా అలాగే ఉండేలా కనబడుతోంది. సో చూడాలి ఇంకా.
ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ అండి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందని కూడా. నేను ఇంతకుముందు దానిలో కూడా చెప్పానండి, కామెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల, నేను వాటిని చూడడం వల్ల ఎందుకో నేను మీకు దగ్గరగా ఉన్నాను, మీరు నాకు చాలా దగ్గరగా ఉన్నారని ఒక ఫీల్ ఉంటుంది కదా, అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది నాకు. అండ్ ఈ మంత్తో గివ్ అవే కూడా అయిపోతుంది. 3 డ్రెస్సెస్ ఉన్నాయి, సేమ్ డ్రెస్సెస్ అండి, మీ సైజ్ వైజ్గా నేను పంపడమే, మీకు తెలుసు అది కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి, ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే కనుక క్వాలిటీ, దీనిలో 2-3 కలర్స్ వచ్చాయి. నేను మీకు ఇవాళ ఇందులోనే 2 కలర్స్ తెప్పించాను. ఈ వీడియోకే టూ చూపించేస్తానండి నేను మీకు. ఇందులోంచి మీరు ఏది నచ్చినా తీసుకోవడమే. ఇంకా ఇలాగా నీట్గా చక్కగా సీల్డ్గా అయితే కనుక వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట. కలర్ బార్డర్ మాత్రమే మార్పు, మనకి మిగిలిన కలర్ అంతా కూడా ఒకటే. ఫ్యాబ్రిక్ అయితే మస్తు క్వాలిటీలో వచ్చిందండి. సో ఒకవేళ గిఫ్టింగ్ రిలేటెడ్గా ఏదైనా బంగారు వర్ణం లాంటి శారీస్ కట్టుకోవాలనుకున్నా కానీ మీకు ఇలాంటివి బాగానే ఉంటాయి. అండ్ కొత్తగా వచ్చాయి. అండ్ ఇప్పుడు మైసూర్ క్రేప్స్ లైక్ ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పి అయితే తెప్పించాను అనమాట. సో చూద్దాం ఇది ఎలా వచ్చిందని. ఇదైతే కనుక శారీ పళ్ళు అండి. ఇలాగా బార్డర్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఈ విధంగా వచ్చేసింది శారీ అయితే. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది. అండ్ చెప్పాలంటే మనకి ఈ లెంత్ కూడా చాలా ఉందండి. ఏ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు అండి. చెప్పాలంటే ఇంకా పెద్ద వయసు వాళ్ళకైతే ఇంకా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మనకి మహేశ్వరి సిల్క్ ఐటెంలో ప్యూర్ క్వాలిటీ వచ్చింది చూసారా, అట్లా ఉందన్నమాట. స్మూత్నెస్గా మంచిగా ఉందండి. కాటన్ మెటీరియల్కి ఎట్లయితే మనకి స్మూత్ ఉంటుందో దానికన్నా కానీ ఎక్కువగానే ఉందని చెప్పాలి స్మూత్నెస్లో. ఇది ఓవరాల్గా శారీ ఇలా వచ్చేసి మనకైతే కనుక సింపుల్ బార్డర్స్తోని, మనకి బ్లౌజ్ పీస్ అయితే కనుక కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ తీసుకున్నారండి. ఇదైతే కనుక శారీ సేమ్ దానిలోనే నేను మీకు ఇప్పుడు ఇంకో కలర్ కూడా చూపిస్తాను, రెడ్ కలర్లో. ఒకవేళ మీకు అలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు అలా కూడా చూడొచ్చు. సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయండి. ఇది ఒక శారీ తెప్పించాను. సో శారీ అయితే కనుక మొత్తం అంతా కూడా ఇది వీవింగ్తోనే వచ్చేసింది బార్డర్. నెక్స్ట్ దీంట్లోనే సేమ్ టు సేమ్ మనకైతే కనుక రెడ్ కలర్ అండి. మొత్తం అంతా కూడా ఈక్వల్. ఇంకా అది చూసాం కదా ఎలా అయితే మనకి పళ్ళు ప్యాటర్న్ వచ్చేసిందో అలాగే మొత్తం అంతా కూడా పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ప్లెయిన్గా బ్లౌజ్, ఇది బ్లౌజ్ ఇలాగండి. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి పళ్ళు ప్యాటర్న్. సో అంతా కూడా యాజ్ టీజ్గా ఉందన్నమాట, ఏ మార్పు లేకోకుండా. ఒకవేళ అంటే యాక్చువల్గా నాకు రెండూ నచ్చాయండి. గ్రీన్ అండ్ ఎల్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది, అలాగే ఎల్లో అండ్ రెడ్ కూడా బాగా అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి రెండూ పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు ఇందులోంచి ఏది నచ్చితే మీరైతే కనుక దాన్ని బట్టి తీసేసుకోవచ్చు అండి. నాకైతే 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి కాబట్టి 2 తెప్పించాను. సో మీ వరకు అయితే కనుక షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు గ్రీన్ బాగా అనిపిస్తుంది లైక్ చూడ్డానికి. సో మీరు మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది కంప్లీట్ సారీ డీటెయిలింగ్ బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే అందరూ మెయిన్గా ఇష్టపడేది కాటన్. అండ్ కొంచెం మెయింటెనెన్స్ అమ్మ కాటన్ అనుకుంటే టైం లేదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఉండదు కదా అండి. దానికి గంజులు పెట్టాలి, ఆరేయాలి, ఇస్త్రీలు చేయించాలి. సో అదొక పెద్ద ప్రాసెసే ఉంటుంది. ఆ ప్రాసెస్లన్నీ మాకు తెలుసు. సో విలేజ్లో మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు. అసలు కనీసం ఎవ్రీ డే కట్టుకునే వాటికి కూడా వాళ్ళు గంజి పెట్టుకోవడం వాళ్ళకి అలవాటు. గంజి ఇదివరకు అయితే పొడిలు రాకముందుట ఉంచేవాళ్ళు ప్రత్యేకంగా వాటి కోసం. అదో పెద్ద తలకాయ నొప్పి, అదొక అట్టలాగా ఆడుతుంది. దాన్ని పీకాలి, ఆరేయటం ఒక ప్రాసెస్. ఇప్పుడంటే కొంచెం ఇన్స్టెంటే వచ్చేసాయిలండి. అప్పట్లో మా చిన్నప్పుడు చూస్తే మాకు తలకాయ నొప్పే ఉండేది ఆటతో పెట్టుకుంటే. బట్ హ్యాపీగా ఇట్లాంటి లెనిన్ కాటన్స్ అప్పుడు లేవండి. హ్యాపీగా అంటే ఉన్నాయి, బట్ ఇంత వైరల్ ఇంత పాపులర్ అయితే కాదు కదా. సో అప్పుడు అంతా కాటన్ అంటే కాటనే తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే కనుక కాస్త ఆ కంఫర్ట్కి దగ్గరగా ఇట్లాంటివి అయితే కనుక మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మెయిన్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా ప్రాణానికి హాయి అయిన సౌకర్యం అండి. ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి నిండుగా ఉంటాయి, చూడటానికి కూడా చక్కగా ట్రెడిషనల్ ట్రెండ్ ఆ సీజన్ బట్టి అయితే కనుక ఆ కాటన్ కంఫర్ట్ లుక్ వైజ్ అన్నీ ఉంటాయండి. కాస్త లో మెయింటెనెన్స్, ఎప్పుడైనా కాస్త ఐరన్ అలా చేయించుకుంటే బాగుంటాయి. పెద్దగా గంజి కూడా అడగవు. సో ఎప్పుడైనా పెట్టుకుంటే మనకి కాస్త నీట్గా ఉంటాయండి. లో మెయింటెనెన్స్ మీద లెనిన్ కాటన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయినాయి కాబట్టి ఇవి ఎవరైనా కట్టుకుంటున్నారు. క్లాస్గా కూడా ఉంటున్నాయి. మెయిన్గా అయితే కనుక ఆఫీస్ వేర్ రిలేటెడ్ అలా కాబట్టి సో మీరు అలా కూడా చూడొచ్చు. సో ఇలా ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి. బ్రష్ పెయింట్స్, హ్యాండ్ పెయింట్స్, బిగ్ ఫ్లవర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉన్నాయి కదా, అందుకోసం ఇలా తీసుకున్నాను. మీకు ఒకవేళ ఈ శారీ బోర్ అయిందనుకోండి, దీంతో ఇంకోటి కూడా చేసుకోవచ్చు. అక్కడ మనకు నచ్చినట్టుగా గౌన్ కుట్టించేసుకున్నామంటే అలా కూడా అయితే కనుక తర్వాత కూడా వాడేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా. పెద్ద పెద్ద ఫ్లవర్స్తోని వీటిలో కూడా కలర్స్ చాలా వచ్చాయండి. మీరు తప్పకుండా అయితే కనుక ఒకవేళ వేరే కలర్ కావాలన్నా కానీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ మెయిన్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది బాగా వైరల్ అవుతుంది కదా. దీనిలో ఇంతకుముందు కూడా నేను పిస్తా గ్రీన్ షేర్ చేశాను,
అది స్టాక్ అవుట్ అండి. ఐ థింక్ జ్యువెలరీ వీడియోనా లేస్ బోర్డర్స్ మీషో లేస్ బోర్డర్స్తో ఇచ్చాను కదా, ఆ శారీ స్టాక్ అవుట్ అయిపోయింది కలర్. మళ్ళీ అయితే కనుక ఈ కలర్ రీస్టాక్ అయింది. పింక్ కలర్ బార్డర్ బాందినీతో వచ్చిందనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఇది వచ్చినప్పుడు సింగిల్ కలరే ఉంది, ఇప్పుడు చాలా కలర్స్తో అప్డేట్ అయింది. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. బట్ ఈ కలర్ కొంచెం హిట్ ఎంతన్నా, ఎందుకంటే పేస్ట్లకి డార్క్ వేసేసరికి ఏంటంటే ఒకలాగా మంచి నిండుగా అయితే కనుక వచ్చింది. ఇందులోనే వేరే కలర్ కూడా పెట్టానండి, ఎల్లోలో కూడా బాగానే అనిపించింది. సరే చూద్దామని అది కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను. సో చూద్దాం అది కూడా ఎలా వస్తుందో. ఇది కూడా మనకి గోల్డ్ పైపింగ్తో వచ్చేసి టెజల్స్ వచ్చేసి పళ్ళు సైడ్ నుంచి తీసుకున్నారు. బాందిని ప్యాటర్న్తో మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ శారీ వచ్చేసి ఇలాగే వెళ్తుంది. తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఇప్పుడు ఇదే ఉందన్నమాట. మొత్తం ఆన్లైన్, బయట మార్కెట్లో ఇన్స్టాగ్రామ్, మీషోను ఒక షేక్ చేస్తున్న ప్రజెంట్ ట్రెండింగ్ శారీ ఇదైతే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చండి మీరు, నో డౌట్ అంటే నో డౌట్. ఇంకా అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా మళ్ళీ మనం వేరే వాటికి వేసుకోవచ్చు. ఇది ప్రింటెడ్ థీమ్ బాందిని ప్యాటర్న్లో అయితే కనుక వచ్చింది. మీకు ఇదైతే కనుక బ్యాక్ సైడ్ అండి శారీకి. నేను చాలా క్లియర్గా చూపెడుతున్నాను. సో నేను ఏదైతే చూపించానో అదే సెల్లర్ నుంచి లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, లింక్ క్లిక్ చేయండి, హ్యాపీగా చెక్అవుట్ చేసేసుకోండి. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్లో వచ్చింది. పళ్ళుకి వచ్చేసి పైపింగ్ వచ్చింది, టెజిల్స్ వచ్చాయి కదా, ఇదేమో బ్లౌజ్కి వచ్చినటువంటి పీస్ అండి. ఇవి ఇన్ని శారీస్ తీసుకొచ్చాను. ఈ శారీ చాలా బాగుంటుందండి, మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు చక్కగా. ఇలాంటివి ఫ్యాన్సీగా ఇలా ఉంటుంది. సో ఇట్లాంటి ట్రెండింగ్ కలెక్షన్, ట్రెండింగ్ శారీస్ అన్నీ చూడాలనుకుంటే వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోయారనుకోండి. ఇంకా కూడా కాకపోతే తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి. ఎవ్రీ మంత్ కూడా మనకి గివ్ అవేస్ కూడా ఉంటాయి కాబట్టి సో చక్కగా అయితే కనుక మీ రివ్యూస్ రాయండి. అండ్ ఆల్రెడీ ఈ శారీ నేను కట్టేసుకున్నానండి, లేకపోతే మళ్ళీ కట్టుకుంటానికి ట్రై చేస్తాను. సో ఇలా బాగుంటుంది, నాది గ్యారంటీ, నో డౌట్. అసలే తప్పకుండా లైట్ వెయిట్, లుక్ వైజ్గా కూడా సూపర్, ఫొటోస్కి వీడియోస్లలో కూడా బాగుంటుంది. మన దగ్గర ఉండాల్సిన చీర ఒకటే మాట. ఓకేనా, ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి. ఇంకా నాదంటే కనుక సింపుల్ టాప్స్ వీడియో నిన్న మన ఫ్లిప్కార్ట్లో ఇచ్చానండి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద టాప్ అనమాట. కిందేమో మనకి ఫ్లిప్కార్ట్లో దొరికే ఇది వస్తుంది కదా అండి, గేరా ఏమంటారు, మన ఇదండి క్రేప్ టైప్ ఆఫ్ పలాజోస్ లాగా వస్తాయి కదా, అది వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా కింద కూర్చొని చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు నాకు పిక్ తీయడానికి కూడా ఎవరు లేరు, మా వాళ్ళంతా ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి. సో ఎప్పుడైనా బిజీ ఉంటే ఇక్కడ చేసుకుంటాను, బికాజ్ నాకు కొంచెం తెలుస్తుంది అనమాట. అక్కడ ఉంటే నాకు కొంచెం సపోర్ట్గా ఎవరైనా కావాలి కాబట్టి కింద కూర్చుని వెళ్ళకపోయాను ఇవాళ, అది రీజన్. అంటే కొంతమంది పెట్టారనమాట కింద కూర్చుంటే శారీస్ బాగుంటాయి అనేసి, బట్ అవైలబిలిటీ లేకుండే కాబట్టి ఇక్కడికి వచ్చేసానండి. ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియో జ్యువెలరీ అలా రాబోతుంది, తప్పకుండా ప్లాన్ చేసి అక్కడే ఇచ్చేస్తాను. బికాజ్ క్లోజప్ లుక్లో అవి ఇంకా కూడా బాగుంటాయి. ఓకేనా, చాలా ఎక్కువైపోతుంది ఇంకా వీడియో మాట్లాడుకుంటా పోతే ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.